నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 16, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి షష్ఠి. షష్ఠి తిథి జూలై 15 మంగళవారం రాత్రి 10:18 అండి. జూలై 16 బుధవారం రాత్రి 8:24 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర 2 నక్షత్రాలండి. ముందుగా పూర్వభాద్ర జూలై 16 బుధవారం ఉదయం 6:13 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర జూలై 17 గురువారం తెల్లవారితే 4:57 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మీనరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. యోగం శోభన ఉదయం 11:56 వరకు. తదుపరి అతిగండ కరణం గర ఉదయం 9:55 వరకు. తదుపరి వణిజ రాత్రి 9:04 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:18 అండి, సాయంత్రం 4:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 అండి, మధ్యాహ్నం 12:29 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి, మధ్యాహ్నం 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. యమగండం ఉదయం 7:30 అండి, ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:43 అండి, మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:18 అండి, తెల్లవారితే 5:06 వరకు. అమృత గడియల రాత్రి 12:59 అండి, రేపు తెల్లవారుతనగా గురువారం తెల్లవారితే 2:31 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఆకాశరాజు పరిపాలిస్తున్న రాజ్యం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆకాశదేశం, బి తొండదేశం, బి జనకపురి, సి జనకపురి. మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్నను మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శ్రీనివాస కళ్యాణం కోసం సభాభవనాన్ని ఎవరు నిర్మించారు? దానికైతే జవాబు ఆప్షన్ ఏ విశ్వకర్మ అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. లక్కా రమేష్ గారు, రమా గారు, టి పద్మ గారు, సిహెచ్ అరుణ గారు, మూర్తి దుర్గా గారు, కొమ్మరిగిరి రామారావు గారు, మాణిక్యరత్నం గారు, శోభారాణి గారు, జల్లా పావని ప్రియాంక గారు. వీలైతే ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కర్కాటక సంక్రమణం తెల్లవారితే 5:14 అండి. మరియు ప్రపంచ పాముల దినోత్సవం ఈరోజు. మరియు గాయకుడు వి రామకృష్ణ గారి వర్ధంతి ఈరోజు. మరియు నటి కత్రినా కైఫ్ మరియు నటి అభినయశ్రీ వీళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము.
ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి మనం ఆషాఢంలో కారణంగా. అదేవిధంగా సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు, కానీ అద్దె ఇంట్లో దిగడానికి రిజిస్ట్రేషన్లకి ఇలాంటి వాటికి కూడా ఈరోజు ముహూర్తాలు అయితే లేవండి. బుధవారం ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం గురించి ఇంటి శుభ్రాలు ఏమైనా చేసుకోవాలంటే క్లీనింగ్లు, దేవుడి గది శుభ్రాలైనా ఇలాంటివి ఏమి చేసుకోవాలని ఈరోజు ప్రారంభించుకోవచ్చండి. ఈరోజు ప్రారంభించుకొని రేపు లక్షవారం శుక్రవారం అయినా మనం ఒకవేళ పని ఇంకా ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. లక్షవారం శుక్రవారం చేయకూడదని ఏం రూల్ లేదండి. మనం మొదలు పెట్టడమే రోజు లెక్క. బుధవారంతో మొదలు పెట్టుకుని కంటిన్యూ చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.